వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ మాతారం గ్రామాలలో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఎంఆర్ఓ ఆనందరావు వారి బృందంచే రైతుల దగ్గర నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూభారతి ద్వారా రైతులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగాపూర్ మాజీ ఎంపీటీసీ రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పురుషోత్తం రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు రాజు, మాది రంగాపూర్ విలేజ్, పరిగి మండల్. నేను మాజీ ఎంపీటీసీ, ఇంధనమ్మ కమిటీ మెంబర్ సభ్యులు. మరి ఈరోజు ప్రజాపాలన భాగంగా మా గ్రామానికి రెవెన్యూ సదస్సు జరిగింది. అందులో భాగంగా ఎక్కడ సమస్యలు అక్కడ పరిష్కారం చేస్తూ ఉన్నారు. మొటేషన్ కానివ్వండి, ఇది మళ్ళీ భూ సమస్యలు ఉంటే పేరు చేంజ్ వాడా, మళ్ళీ ఇది మన సర్వే నెంబర్ తప్పడ కూడా ఎంబడి ఇక్కడ ఆఫీసర్ వస్తారు. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల్లో ఏ ఆఫీసర్ ఈ గ్రామానికి రాలేడు, రెవెన్యూ సోర్స్ పెట్టలేరు. ఈనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గ్రామానికి ఆఫీసర్ వస్తారు. ప్రజాపాలన అంటే ఇది మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాబద్ధంగా పాలన చేస్తున్నాడు. ఆనాడు రాజశేఖర రెడ్డి ఏమి తెచ్చిండో ప్రజాపాలన ఈ రోజు కూడా సేమ్ అదే విధంగా తెస్తున్నాం. రామ్మోహన్ సార్ కూడా ఆదేశం మేరకు మన గ్రామంలో కూడా ప్రతి సమస్య తీయడానికి ఉన్నాం. ఈ రోజు రెవెన్యూ పరంగా కూడా చూస్తూ ఉంటే కొత్త రేషన్ కార్డు ఇచ్చా ఉన్నారు. ఆ రోజు 10 సంవత్సరాలు ఏ గవర్నమెంట్ అసలు రేషన్ కార్డు ఇవ్వలే, కొత్త పేరు కూడా లేవు, అసలు యాక్చువల్గా పేరు కూడా నమ్మదు కాలేవు. ఈనాడు మన రేవంత్ రెడ్డి గారు ఈరోజు మన పబ్లిక్ను పబ్లిక్ యంత్రంగా ప్రతి గ్రామానికి పంపిస్తారు. కాబట్టి మా ఎమ్మెల్యే గారికి, మా రామ్మోహన్ సార్ గారికి, సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేస్తాను. నా పేరు పురుషోత్తం రెడ్డి, రంగాపూర్ విలేజ్ మాది. ఇక్కడ భూభారతి రెవెన్యూ సదస్సు జరుగుతుంది. ఇక్కడ మన రెవెన్యూ ఆఫీసర్లు వచ్చి ఇక్కడ రైతుల సమస్యలు తెలుసుకొని వారికి సమస్యలు ఏమున్నా ఇక్కడ పరిష్కరించి వారికి తోడుండి మన గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన తెచ్చి భూ సమస్యలు ఏమున్నా విలేజ్లకు పోయి సమస్యలు ఏమైనా ఉంటే తీర్చి దాన్ని సాల్వ్ చేయమని ఇక్కడ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రెవెన్యూ ఆఫీసర్లకు రేవంత్ రెడ్డి గారికి ఈ కార్యక్రమం పెట్టినందుకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మా శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ వచ్చినటువంటి రెవెన్యూ ఆఫీసర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా విలేజ్లో ఏం సమస్య ఉన్నా రైతులకు అందుబాటులో ఉండి సమస్య తీర్చినందుకు కూడా వారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రభుత్వము ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెవెన్యూ సదస్సు పెట్టింది. ఎవరైనా పేదలు ఏమైనా ఆన్లైన్ లెక్కన వాళ్ళు ఉంటే, ఎవరైనా భర్త చనిపోయిన వాళ్ళు ఉంటే అందరు, కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు బాగా ప్రభుత్వం ఆన్లైన్ ఎక్కించి పేదోళ్ళకి అందరికీ ఊళ్ళకే ఎంఆర్ఓ ఆఫీస్, మండల ఆఫీసును ఊళ్ళకే తోలి మళ్ళీ అందరికీ ప్రభుత్వ పరంగా ఎలాంటి సమస్యలు ఉండకుండా ఆన్లైన్ లెక్కన వాళ్ళు ఉంటే పాస్బుక్లు ఉండి, పాత పాస్బుక్లు ఉన్న వాళ్ళవి, కొత్తవి ఉన్న వాళ్ళవి, భర్త చనిపోయిన వాళ్ళవి ఉంటే, ఇంకెవరైనా డాక్యుమెంటు లేకపోతే కాగితాలు రాసుకున్నట్టు ఓల్డ్ కాగితాలు రాసుకున్న వాళ్ళకి కూడా అన్నీ అమలు చేయమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కావున ప్రభుత్వం మంచి పథకం పెట్టింది రెవెన్యూ సదస్సు. ఎవరైనా పబ్లిక్ నిరుపేదలు ఎలాంటి ఇటువంటి ఉన్న దరఖాస్తు కంపల్సరీ చేసుకొని అమలు చేయాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. కాబట్టి రేవంత్ రెడ్డి సహకారంతో మంచి పనులు జరుగుతున్నాయని చెప్తున్నారు. అందరికీ నమస్కారము. పరిగి మండలంలోని మాదారం గ్రామంలో ఈరోజు భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నాము. మనము నిన్ననే వీళ్ళకందరికీ చాటింగ్ ద్వారా తెలియజేశాము. అయితే మనకు ఈరోజు మార్నింగ్ 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మనం రెవెన్యూ సదస్సు నిర్వహిస్తాము. కాబట్టి ఈరోజు మనకు మాదారంలో ఒక 10 దరఖాస్తులు ఇప్పటి వరకు వచ్చేసినాయి. నాగులపల్లిలో ఒక 4 దరఖాస్తులు వచ్చాయి. అయితే ప్రతి ఒక్కరికి భూ సమస్య కొద్దిగా ఆర్ఎస్ఆర్ వేరియేషన్ ఉండి కొద్దిగా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఎవరు వస్తున్నారు, మిగతా అంతా ఊళ్ళో బాగానే మంచిగా ల్యాండ్ ప్రాబ్లం లేదు. కాబట్టి ఇవన్నీ మనం ఇప్పుడు ఈవినింగ్ వరకు దరఖాస్తులు తీసుకొని ఇవన్నీ మేము ఆన్లైన్ చేస్తాం. ఆన్లైన్ చేసి వారికి రసీదు ఇస్తున్నాము. దీన్ని మనం ఆన్లైన్లో వాళ్ళ యొక్క ఈకేవైసీ తీసుకొని మనం వాళ్ళని పరిష్కారం చేస్తాము. మనకు ఈ లెవెల్స్ ఉంటాయి, 1, 2, 3 లెవెల్స్లో పంపించేసి అన్ని సాల్వ్ చేసేస్తాం. ఎవరు కూడా దరఖాస్తులు ఉంటే రెవెన్యూ సదస్సులో పెట్టుకోవాలని కోరుతున్నాం.